హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటమ్ టు కాస్మోస్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే బిగ్ బ్యాంగ్. అంటే మన యూనివర్స్ స్టార్ట్ అయిన టైం. యాక్చువల్గా బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి? మరి ఈ బిగ్ బ్యాంగ్కి ముందు వేరే ఏమైనా యూనివర్సెస్ ఉండేవా? అసలు మన యూనివర్స్ స్టార్ట్ అయ్యే ముందు ఏముండేవి? మరి వాట్ అబౌట్ టైం? యూనివర్స్ స్టార్ట్ అయ్యే ముందు టైం అనే కాన్సెప్ట్ ఉందా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం అవ్వడానికి. మరియు లాస్ట్లో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ ఫ్యామిలీకి ప్రమాదకరం. అందుకే బెట్టింగ్ చేయకండి, చేసేవారిని ఎంకరేజ్ చేయకండి. మీరు, నేను, మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ, మన సోలార్ సిస్టంలో ఉన్న ప్రతి ప్లానెట్, మన మిల్కీవే గ్యాలక్సీలో ఉన్న ప్రతి సోలార్ సిస్టమ్, మన యూనివర్స్లో ఉన్న ప్రతి గ్యాలక్సీ, ఇలా ప్రతి ఒక్కదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అంటే పుట్టుక అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి ఎలానైతే జన్మిస్తాడో అలానే మన యూనివర్స్ కూడా 13.8 బిలియన్ ఇయర్స్కి ముందు పుట్టింది. అండ్ ఈ పుట్టుకనే మనం బిగ్ బ్యాంగ్ అంటాం. ఈ మన యూనివర్స్ యొక్క బర్త్ గురించి విన్న తర్వాత మనకి ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. లైక్ ఎలా, ఎందుకు, మ్యాటర్, స్పేస్, టైం, ఇలా చాలానే. ఇవన్నిటినీ ఈ బిగ్ బ్యాంగ్ అనే థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఎవరైనా చూసారా అంటే నో. బిగ్ బ్యాంగ్ అంటేనే మన యూనివర్స్ పుట్టుక. మన యూనివర్సే లేనప్పుడు ఒక ప్రాణి ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. మరి ఈ థియరీ 100% ఇమాజినరీ అంటే దీనికి కూడా ఆన్సర్ నో. ఇలా ఎందుకన్నానో మీకు ముందు ముందు తెలుస్తుంది. అసలు మన యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఇప్పుడు డీటెయిలింగ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ప్లానెట్స్, గ్యాలక్సీస్, స్టార్స్, యూనివర్సెస్, ఇంకా డీప్గా చెప్పాలంటే స్పేస్, మ్యాటర్, గ్రావిటీ, ఇంకా చాలానే 13.8 బిలియన్ ఇయర్స్ అంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న అంటే చాలా కంప్రెస్ అయిన మరియు చాలా డెన్స్ ఉన్న పాయింట్లో ఉండేవి. అండ్ ఆ డెన్స్ పాయింట్నే మనం సింగులారిటీ పాయింట్ అంటాం. ఈ పాయింట్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల యూనివర్స్ ఫామ్ అయింది. అండ్ ఈ ఎక్స్పాన్షన్ ఇంకా అవుతూనే ఉంది. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఒక బెలూన్ మీద ఇలా కొన్ని డాట్స్ని గీసామనుకోండి. ఇప్పుడు ఆ బెలూన్ని మనం సింగులారిటీ పాయింట్ అనుకుందాం. అండ్ ఆ బెలూన్ని ఊదినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది కదా. అండ్ అలానే దాని మీద ఉన్న డాట్స్ కూడా ఒకదానితో మరొకటి ఆ బెలూన్ ఎక్స్పాండ్ అయిన కొద్దీ ఆ డాట్స్ మధ్య దూరం పెరుగుతుంది. సేమ్ అలానే మనం బిగ్ బ్యాంగ్ని కూడా ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఇది విన్న తర్వాత మన మైండ్లో ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అసలు ఈ సింగులారిటీ పాయింట్ ఎలా తయారైంది, మరియు ఈ సింగులారిటీ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది? అంటే ఆ బెలూన్ ఎగ్జాంపుల్లో మనం ఆ బెలూన్లోకి ఊదటం వల్ల ఆ బెలూన్ అనేది ఎక్స్పాండ్ అయింది. మరి ఈ సింగులారిటీ పాయింట్ ఎలా? దీనికి ఆన్సర్ నా దగ్గరనే కాదు, సైంటిస్ట్లకు కూడా తెలీదు. అంటే ఒక మిస్టీరియస్ ఫోర్స్ వల్ల ఆ సింగులారిటీ పాయింట్ ఎక్స్పాండ్ అయిందని చెప్పొచ్చు. చాలామంది బిగ్ బ్యాంగ్ అంటే ఈ సింగులారిటీ పాయింట్ బ్లాస్ట్ అవ్వడం వల్ల జరిగిందనుకుంటారు. కానీ యాక్చువల్గా ఈ థియరీ ప్రకారం అది బ్లాస్ట్ అవ్వలేదు. అది బిగ్ బ్యాంగ్ తర్వాత చాలా అంటే చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. మరి ఈ ఎక్స్పాన్షన్ ఎందుకు జరిగిందంటే సింగులారిటీ పాయింట్లో చాలా అంటే చాలా ఎనర్జీ ఉండేది. ఈ ఎనర్జీ అన్స్టేబుల్గా మారడం వల్ల బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే లైట్ స్పీడ్ కంటే ఫాస్ట్గా సింగులారిటీ పాయింట్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ ఎక్స్పాన్షన్ వల్ల స్పేస్, మ్యాటర్, టైం ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనకి కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే టైం అనేది బిగ్ బ్యాంగ్ తర్వాతనే స్టార్ట్ అయింది. సింపుల్గా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయినప్పుడు లేదా బిగ్ బ్యాంగ్ కంటే ముందు టైం ఈక్వల్ టు 0. బిగ్ బ్యాంగ్ జరిగిన 10⁻36 నుంచి 10⁻32 సెకండ్స్లో ఆ సింగులారిటీ పాయింట్ ఆటమ్ సైజ్ నుంచి ఒక గ్యాలక్సీ సైజ్ అంతా ఎక్స్పాండ్ అయింది. అండ్ నెక్స్ట్ 10⁻32 నుంచి 1 మైక్రో సెకండ్లో ఎలక్ట్రాన్స్, క్వర్క్స్ ఫార్మేషన్ జరిగింది. 1 మైక్రో సెకండ్ నుంచి 1 సెకండ్ మధ్యలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఫార్మేషన్ జరిగింది. అండ్ అలానే 200 నుంచి 500 మిలియన్ ఇయర్స్ మధ్యలో ఫస్ట్ స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ ఫామ్ అయ్యాయి. మరియు 4.6 బిలియన్ ఇయర్స్ తర్వాత భూమి ఫామ్ అయింది. చూసారా, చాలా చిన్న పాయింట్ నుంచే ఇంత పెద్ద యూనివర్స్ ఫామ్ అయింది. అండ్ ఇంకా అవుతూనే ఉంది. అంటే యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. అందుకే గ్యాలక్సీ మధ్య దూరం పెరుగుతుంది. కానీ మన పక్కనున్న ఆండ్రోమీడా గ్యాలక్సీ మన మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరగా వస్తుంది. ఎందుకంటే మెయిన్లీ గ్రావిటేషనల్ అట్రాక్షన్ వల్ల. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిల్కీవే గ్యాలక్సీ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దీనిపై ఒక వీడియో చేస్తా. మరి ఈ బిగ్ బ్యాంగ్ జరిగింది అనే ప్రూఫ్స్లో ఫస్ట్ ప్రూఫ్ ఏంటంటే ఎక్స్పాన్షన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. అండ్ సెకండ్ ప్రూఫ్ ఏంటంటే సిఎంబి, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. సిఎంబి అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు రిలీజ్ అయిన హీట్ అండ్ లైట్. 1965లో పెన్జియాస్ అండ్ విల్సన్ అనే ఇద్దరు సైంటిస్టులు రేడియో యాంటీనాని యూజ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్గా ఈ రేడియేషన్ అంటే సిఎంబిని డిస్కోడ్ చేశారు.
సింపుల్గా సిఎంబి అంటే ఏంటంటే మీరు గ్యాస్ స్టవ్ని వాడటం అయిపోయిన తర్వాత కూడా ఆ గ్యాస్ స్టవ్ వేడిగా ఉంటుంది కదా. అలానే బిగ్ బ్యాంగ్ తర్వాత కూడా చాలా హీట్ అండ్ లైట్ కూడా రిలీజ్ అయ్యాయి అండ్ వీటినే డిటెక్ట్ చేశారు సైంటిస్టులు. ఇలా చాలానే ప్రూఫ్స్ ఉన్నాయి, అందుకే బిగ్ బ్యాంగ్ జరిగింది అని గట్టిగా నమ్ముతారు. అండ్ మన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ బిగ్ బ్యాంగ్ జరుగుతుందా? యాక్చువల్గా ఒక థియరీ ఉంది, అదే బిగ్ క్రంచ్. అంటే ఒకవేళ యూనివర్స్ ఎక్స్పాన్షన్ కన్నా గ్రావిటీ స్ట్రాంగ్గా అయితే అప్పుడు ఈ యూనివర్స్ ఎక్స్పాన్షన్ రివర్స్ అయిపోతుంది అండ్ మళ్ళీ మన యూనివర్స్ అంతా ఒక సింగిల్ పాయింట్లా మారిపోతుంది అండ్ మళ్ళీ అప్పుడు ఈ థియరీ ద్వారా బిగ్ బ్యాంగ్ జరిగే అవకాశం ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, బిగ్ బ్యాంగ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక లైట్ని మీరు పట్టుకున్నప్పుడు అది వేడిగా ఉంటే ఆ లైట్ కొన్ని నిమిషాల ముందు పనిచేసిందని, ఆ లైట్ పనిచేసినప్పుడు చూడకుండా మనం చెప్పేయచ్చు. అలానే బిగ్ బ్యాంగ్ జరిగిందని ఈ ఎక్స్పాన్షన్, సిఎంబి లాంటి ప్రూఫ్స్తో చెప్పేయచ్చు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి మరియు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.